ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ధ్యానాంశం. ఇవాళ మనం చాలామంది భయపడుతూ ఉంటాం, ప్రతి క్షణం భయపడుతూ ఉంటాం. భయపడని మానవుడంటూ కూడా ఎవ్వరూ కూడా లేరండి ఈ లోకంలో. ఎంత గొప్పవారైనా సరే ఏదో ఒక సమయంలో భయపడుతూ ఉంటారు. భయం మనిషిని కృంగతీసేస్తుంటుంది. ఈవేళ ఆ భయం నుంచి మనం ఎలాగ విడుదల పొందాలో దేవుని యొక్క లేఖనాల ద్వారా నేను మీకు వివరిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామములో స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించండి. ఈవేళ మా ప్రియుల భయములన్నింటిలో నుండి కూడా నన్ను విడిపిస్తాను తండ్రి. నేను దేవుని యొక్క లేఖనాల ద్వారా మా ప్రియులను బలపరుస్తూ ఉండగా నాయన, నీవే నాతో ఉండి మాట్లాడము. క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను ఉందండి. ఇక్కడ భయములన్నిటిలో నుండి అని మాట్లాడుతున్నాడు ఈ భక్తుడు. భయం అనేది జీవితంలో ఒకసారి వచ్చి పోదండి. మనం అనేక రకాలుగా భయపడుతూ ఉంటాం. మనకు తీవ్రమైన అనారోగ్యం వచ్చిందనుకోండి, చచ్చిపోతామేమో అని భయపడుతూ ఉంటాం. మెడికల్ రిపోర్టు మనకు వస్తుంటే ఏం వస్తుందని భయపడుతూ ఉంటాం. దేనికి భయపడినటువంటి వాడు తన శరీరానికి ఏదైనా చిన్న హాని కలుగుతుందంటే భయపడుతూ ఉంటాడు. పిల్లలు బయటికి వెళ్ళి టైంకి రాకపోతే ఇంకా రాలేదంటే భయపడుతుంటాం. పెళ్ళి ఎలా చేయాలి, నా దగ్గర ₹1 లేదు, పిల్లల్ని ఎలా చదివించాలి, ఇలాగ ప్రతి విషయంలో కూడా మనం శత్రువుల వల్ల భయపడుతూ ఉంటాం. మనం ఎందుకంటే మన చుట్టూ కూడా శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవరిని చంపుతున్నారో తెలియట్లేదు, ఎప్పుడు ఎవరిని అత్యాచారం చేస్తున్నారో తెలియటం లేదు. మనం చూస్తున్నాం, మనం ఎటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నామంటే మూర్ఖులైన మనుషుల మధ్య మనం జీవిస్తున్నాము. వారిని చంపడానికి వెనకట్లేదండి, అత్యాచారాలు చేయడానికి వెనకట్లేదండి, దోచుకోవడానికి వెనకట్లేదండి, దొంగతనం చేయడానికి వెనకట్లేదండి. దొంగతనానికి వెళ్తాడు, దొంగతనం చేస్తాడు, ఆ ఇంట్లో వాళ్ళందరినీ చంపేసి వస్తాడు. సరైన చట్టాలు లేవు, సరైన న్యాయం దొరకటం లేదు. ఇవన్నీ కూడా పెత్తందారుల చేతిలో ఉన్నాయని వ్యవస్థలన్నీ కూడా. ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఏం చేస్తున్నాం అంటే భయం మధ్య మనం జీవిస్తున్నాం. ఒక పక్క శోధనలు, ఒక పక్క అప్పులు. మన ఈ లోకంలో భయపడని వాడంటూ ఎవ్వడో కూడా లేడండి. అందుకే నా భయములన్నిటిలో నుండి అని మాట్లాడుతున్నాడండి. అంటే ఒకసారి కాదు భయం. నిజంగా ఎంత భయం వస్తే ఎన్నిసార్లు భయపడ్డాడో ఇక్కడ మనకి భక్తులు మనకు తెలియస్తారు. పైగా ప్రభువుని నమ్ముకోలేనటువంటి వాడా, దేవుని ఆశ్రయించినటువంటి వాడు, దేవుని మాత్రమే సేవిస్తున్నటువంటి వాడండి. ఇవాళ కష్టాలు, శ్రమలు, శోధనలు ప్రభువులో ఉన్న వారికి మాత్రమే వస్తాయండి. సాతాను ప్రయోగించే గొప్ప అస్త్రం ఏంటంటే భయం. వాడు భయపెడుతూ ఉంటాడండి. వాడు ఆ భయానికి లొంగకుండా ఉండాలి. కానీ మనం ప్రతి నిత్యము ఏదో క్షణంలో భయపడుతూ ఉంటాం. మనం ఒక నిమిషం పాటు, ఒక రోజు పాటు, 2 రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు ఆ భయం గుప్పుట్లోంచి మనం బయటికి రాలేము. మనిషిని కృంగతీసేస్తుందని భయం ఉన్నది. ఎటువంటి ఆలోచనలు కూడా రాకుండా చేసేస్తుందని మనిషి పడగొట్టేస్తుందని భయం, పిరికివాణ్ణి చేస్తుందని భయం.
గెలవకుండా చేస్తుంది భయం. కానీ దైవలేఖనం తెలియజేస్తుందండి, భయపడుకుడి, ధైర్యం తెచ్చుకునుడి, మీ మధ్యనున్న దేవుడు శక్తిమంతుడని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. మన మధ్యనున్న దేవుడు శక్తిమంతుడు. ఇంత వాక్యం చేత నేను అనేక సార్లు భయపడిన సందర్భాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అనేక సార్లు నేను భయపడవచ్చు. నేను ఎందుకంటే ఏదో ఒక సమయంలో మనల్ని కృంగదీయటానికి సాతాను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. వాడన్నిటినీ చాలా చాలా అన్నీ చూసేస్తాడు. ఇక చివరాస్త్రం ఏంటంటే భయపెట్ట ఒకటే అండి. వాడు ఆ భయం ద్వారా మనిషిని లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంటాడండి. అందుకే భయపెట్టి బ్రతకాలని చెప్పి మాట్లాడుతుంటారు చాలామంది. మనం భయానికి కూడా భీతి పుట్టించాలి క్రైస్తవుడు అంటే. భయానికి భీతి కలిగించేవాడే క్రైస్తవుడు. దేవుడు తెలియజేస్తున్నాడండి. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోయారు. వెనక సైన్యాన్ని చూసి భయపడిపోయారు, ముందు సముద్రాన్ని చూసి భయపడిపోయారండి. ఇంకా వారికి తప్పించుకునే మార్గం కనపడలేదండి. మా జీవితాలు అయిపోయినని చెప్పి అనుకున్నారు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు ఏర్పరచుకున్న వారందరినీ కూడా అవతలకు తీసుకువెళ్ళిన తర్వాత కానీ ఆ తర్వాత సైనికులను, సైన్యాన్ని, శత్రువులను సముద్రంలో ముంచివేసిన సందర్భాలు మనం చూస్తుంటాం. దేవుడు మనకు తోడుగా ఉండగా అపవాది యొక్క బలం మనల్ని ఏమీ చేయలేదన్న ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ఫస్ట్. మనం అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఇక్కడ నా భయములన్నిటిలో ఒకసారి కాదు, 2 సార్లు కాదండి. అలాగనే సిరియా సైన్యము ఎలీషా ఉన్న ఇంటి చుట్టూ కూడా రథములతోనూ, గుర్రములతోనూ, ఖడ్గములతోనూ సైన్యం అంతా కూడా చుట్టుముట్టేసినప్పుడు ఉదయాన్నే తన పనివాడు బయటకు వచ్చి, అయ్యో నా ఇళ్ళవాడా, సైన్యం మనం చుట్టుముట్టేసింది, మనం చచ్చిపోతాం, మనం చంపబోతున్నారని చెప్పినప్పుడు పనివాడు భయపడ్డాడు, కానీ ఎలీషా భయపడలేదండి. తండ్రి వీడు చూచినట్లు వీడి కన్నులు తెరమన్నప్పుడు ఆ సైనికుల వెనకాల అగ్ని గుర్రములు, రథములు కనిపించాయండి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని శత్రువు ఏదైనా చెయ్యాలని చెప్పి అనుకున్నట్లయితే దేవుని యొక్క దూతలు ముందుగా వాళ్ళని సంహరిస్తాయి. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన చుట్టూ దేవదూతలు ఉన్నారు. వారు మన నిత్యం మనల్ని కాపాడుతూ ఉంటారు. మనల్ని నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలని చేత్తో ఎత్తి పట్టుకుంటా అని చెప్పి కీర్తన గ్రంథంలో మనకు రాయబడి ఉంటుంది. కనుక మనందరూ కూడా ఏదో సమయంలో ఎప్పుడొకప్పుడు భయపడుతూనే ఉంటాం మనం. కానీ మళ్ళీ వెంటనే తేరుకోవాలి. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనికి కూడా భయపడలేదండి. సింహం దేనికి భయపడదండి. యోధా గోత్రపు సింహం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గనక మనము కూడా అటువంటి సింహాలాగానే మనం ఉండాలి. మనం సింహాన్ని చూస్తేనే అడవిలో ఉన్నవన్నీ కూడా భయపడుతూ ఉంటాయి. దాని గర్జనకే భయపడుతూ ఉంటాయి. దాని యొక్క గర్జన, సింహం యొక్క గర్జన 5 మైళ్ళ వరకు వినపడుతుంది అట్లా సింహం యొక్క గర్జన. గనుక మన ప్రభు యోధా గోత్రపు సింహం గనక మనం ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అనేక సార్లు భయపడ్డాడట. ఆ భయపడినప్పుడు ఏం చేస్తాడు తెలుసుతున్నాం? పైన చెప్తున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, తన సమస్య గురించి, తన భయం గురించి, తనకు ఎదురవుతున్న సమస్య గురించి, తనకు ఎదురవుతున్న శ్రమ గురించి, తన తరుముతున్న శత్రువుల గురించి దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో ఉండి ఆయన నన్ను తప్పించాలని మాట్లాడుతున్నాడు. ఖడ్గంతో తిరుగుతున్నాడండి చంపడానికి. ఎవడ భయపడకుండా ఉంటాడు? తను కూడా తిరిగి చంపొచ్చు. కానీ నీతి న్యాయం అడ్డొస్తుందండి. ఇక్కడ నాకు కలిగిన భయములన్నిటిలో ఉండి కూడా నన్ను తప్పించినని ఇక్కడ దేవగ్రంథం మనకు తెలియజేస్తుందండి. నువ్వు కూడా భయపడుతున్నావా? నువ్వు దేవుని దగ్గర విచారణ చేయి. నీ భయానికి కారణం ఏంటి?
ఏది నిన్ను భయపడుతుంది? నీ అనారోగ్యమా, నీ సమస్యల, నీ అప్పుల? ఒక్కొక్కసారి అప్పుల వారి ఇంటికి వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం. వారి కాని మాట పలుకుతూ ఉంటారండి వాళ్ళు. ఇలా అలాగే చాలా సమస్యలు మనకు శత్రువు మనం తరుముతూ ఉంటాడండి మనల్ని. కీర్తన గ్రంథము 46:2 చూసినట్లయితే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మురిగినను అని మాట్లాడుతున్నాండి ఇక్కడ. కీర్తన గ్రంథం 46:2 ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయినా కూడా. భూమిలో మార్పు చెందొచ్చు. పర్వతాలు సాధారణంగా మునగవండి, కానీ అవి వెళ్ళి నడి సముద్రంలో మునిగిపోయినా కూడా వాటి జలములు ఘోషించినను, సముద్రం వాటిని ముంచివేసినా కూడా, అంటే ఆ సముద్రం ముందుకు వచ్చేసి మనుషుల్ని ముంచివేస్తున్నప్పుడు, తనలో కలిపేసుకుంటూ ఉన్నప్పుడు, వాటి జలముల ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడమని మాట్లాడుతున్నాడండి. అంటే మరణం నిన్ను తరుముకొస్తున్నా కూడా నువ్వేం చేయకూడదంటే భయపడకూడదని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఈ సృష్టి అంతా దేవుని చేతిలో ఉందండి. నువ్వు యథార్థవంతుడిగా జీవించినట్లయితే, నీతిమంతుడిగా జీవించినట్లయితే, ప్రభు చిత్తానుసారంగా జీవించినట్లయితే, ఆత్మతో సత్యముతో నువ్వు దేవుని ఆరాధించినట్లయితే, ప్రార్థన ఎందులో, సహవాసమందును, వాక్యమందును, రొట్టె విచ్చినందును ఎడతెక్క నువ్వు జీవించినట్లయితే, ఆ సముద్రం ఎంత ఘోషించినా, అది ఎంత ముందుకు వచ్చేసినా, పర్వతాలు ముంచేసినా కూడా, అందుకే జలములోని నడిచినా అవి నా మీద పారవు, అగ్నిలో నడిచినా అవి నన్ను కాల్చివేయమని చెప్పి జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. మనం జలములు ఏ విధంగా తన ప్రియులను కాపాడిని, అగ్ని తన ప్రియులను ఏ విధంగా కాపాడింది మనం చదువుకున్నాం. మనం కనుక దేనికి కూడా మనం భయపడకూడదని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5-6 చూసినట్లయితే, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమునో విశ్రాంతి పొందలేదు, ఎట్టి బోయినను మాకు శ్రమయే కలిగినను. గమనించండి, సువార్త ప్రకటిస్తున్న పౌలు గారు ఎట్టి పోయినా కూడా ఆయనకి శ్రమలు వచ్చినాయండి. ఎట్టి వెళ్ళిపోయినా సరే శ్రమలో మనిషిని ఎంత బాధపడితే ఒకసారి మీరు ఆలోచన చేయండి. శ్రమ అంటే ఒక భక్తుడు వివరిస్తున్నాడు, ఒక గోధుమ గింజను తిరగలి మీద పెట్టి విసురుతూ ఉంటే, అది గనక మనం అదే స్థితిలో మనం ఉన్నట్లయితే, ప్రాణంతో ఉన్నట్లయితే ఎలా విరవెల్లాడిపోతామో అంత భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు శ్రమ అంటేనే. లేదంటే మనం తీసుకెళ్ళి ఒక కట్టెను కోస్తూ ఉన్నప్పుడు దాని స్థానంలో మనం కోస్తే అది శ్రమ. కనుక ఇక్కడ మాట్లాడుతున్నాడు, మేము ఎట్టి పోయినను మాకు శ్రమలే కలిగను, వెలపట పోరాటములు, లోపట భయములు కూడా ఉన్నాయి. చూడండి, సువార్త ప్రకటిస్తున్నా కూడా ఏమైనా మాట్లాడుతున్నాడండి, వెలుపట పోరాటాలు, లోపల భయం. సరే, పౌలు గారు లోపల భయం, ఏం జరుగుతుందో, ఏం చేస్తారో అలాగే సేవ చేశారండి వాళ్ళు. ఇంకో ఏమైనా మాట్లాడితే అలా అనేక సార్లు భయపడినట్టుగా చూస్తున్నాం ఇక్కడ మనం. ఎటువంటి వాడికైనా భయం కలుగుతుందండి. దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి వాడే ఎటుపోయిన మాకు శ్రమలు, వెలుపట పోరాటాలు, లోపల భయము, అయినను దీనులను ఆదరించు దేవుడు, చూసారా, దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించాలని మాట్లాడుతున్నాడండి. ఎవరో ఒకరిని పంపిస్తారు మనల్ని దేవుడు వినిపించడానికండి. అలాగనే కీర్తన గ్రంథం 22:44-24 చూసినట్లయితే, ఆయన బాధపడువు అని బాధను తృణీకరించలేదండి. మనం బాధపడుతున్నప్పుడు మన బాధను చూడండి, ఆయన బాధపడువు అని బాధను తృణీకరించలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. మనం తప్పు చేసినా సరే వీడికి ఇలాగే జరగాలని చెప్పి అనలేదని మనమైతే అనుకుంటాం. మనం అలాగా మన శత్రువుకి కీడు జరిగితే ఆహా ఓహో అనుకుంటాం మనం.
అతనికి తన ముఖము దాచలేదు, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించని మాట్లాడుతున్నాడండి. తప్పు చేసినా కూడా మారుమనసు తండ్రికి మొర్రపెడితే ఆయన మొర్ర ఆలకించనని చెప్పి ఇక్కడ దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉందండి. ఇక్కడ మనకి అలాగనే కీర్తన గ్రంథం 27:1-2 చూసినట్లయితే యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. అంటే మన నిత్యము కూడా మనం రక్షిస్తుంటాడు. వెలుగులో మనం ఎలాగైతే తేటగా తిరుగుతూ ఉంటామో, సమస్తాన్ని చూస్తుంటామో, చీకటికి భయపడుతూ ఉంటాం మనం, అలా భయం అనేది లేకుండా యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. మన అనిత్యమైన రక్షిస్తున్నాడు. ఈవేళ మనం క్షేమకరంగా ఉన్నామంటే అనిత్యమైన మనం రక్షిస్తున్నాడండి. ఈవేళ మన ప్రతి సమస్య తీర్చుతున్నాడు, మన సంకటాలు కుదురుస్తున్నాడు, మరణంలోంచి మన ప్రాణమును విడిపిస్తున్నాడండి ఆయన. నీ దోషములన్నీ క్షమిస్తున్నాడండి ఆయన. పక్షిరాజు వంటి యవనాన్ని నీకు ఇస్తున్నాడు దేవుడు. దేవుడు చేసిన మేళను మర్చిపోతున్నారు ఈవేళ. కృతజ్ఞత లేని వారుగా జీవిస్తున్నారండి ఈవేళ. దేవుని సేవకు ఏ విధంగానో సహాయపడినటువంటి వారు అనేక మంది ఉన్నారండి ఈవేళ. ఈ వేళ ఉన్నట్టుగానే ప్రతిరోజు ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. దేవుని కృప లేకుండా తన దగ్గర ఉన్న డబ్బుతో బతికేయాలని చెప్పి అనుకుంటున్నారు. నీ ధనము నిన్ను కాపాడదండి. ఆపదలో కాపాడేది నీ దేవుడన్న సంగతి మర్చిపోకండి. ఇవాళ చాలా మంది ధనం కలిగినటువంటి విర్రవీగిపోతున్నారు. దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవునికి సేవకుని తరైన సముచితమైన గౌరవం కూడా ఇవ్వట్లేదండి. వేళ గర్వం, నీ డబ్బు, నీ ధనము, నీ బలము అది నిన్ను ఎప్పటికీ కూడా కాపాడలేదని గుర్తుపెట్టుకోండి. నిన్ను కాపాడేవాడు దేవుడు ఒక్కడే. అందుకే దేవుడు కనుక నీ జీవితంలో లేకపోతే నువ్వు బ్రతికిన చచ్చిన వాడితో సమానం. నువ్వు దేవుడు లేకపోతే భయపడుతూ బ్రతకాలు ప్రతి క్షణము కూడాను. అందుకే యెహోవా నీకు వెలుగుగా ఉండాలి, యెహోవా నీకు రక్షణగా ఉండాలి. రక్షణగా ఉండాలంటే ఏం చేయాలి? యేసు క్రీస్తు నామములో బాప్సం పొందాలి. నీ పేరు సేవ గ్రంథమందు వ్రాయబడి ఉండాలి. పరిశుద్ధాత్మనే వరాన్ని పొందాలి. ప్రతి దినము కూడా దేవునితో నువ్వు నడవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏ క్షణాన్ని యేసుప్రభు వస్తాడో తెలియదు, ఏ క్షణాన్ని దేవుడిని పిలుచుకుంటాడో నీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? అంతలో కనబడే, అంతలో ఆవరైపోయే జీవితం మంది. కనుక ఇప్పుడే మనం దేవుడు పిలుస్తున్నట్టుగా, ఇప్పుడే పిలిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలన్నట్లుగా, ఇప్పుడే యేసుప్రభు వస్తే ఆయన్ని వెంబడించాలన్నట్టుగా మనం క్రైస్తవుడు జీవించాలండి. మెలకువగా ఉండండి, నిబ్బరం గలవారై ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. మెలకువ కలిగి జీవించాలి మనం అందరము కూడా. మత్తులో జీవించకూడదని మనం దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే యెహోవా నీకు వెలుగు ఉండాలంటే, ఆయనను ప్రతినిత్యము రక్షిస్తూ ఉండాలంటే ఆయనలో నువ్వు జీవించాలి. క్రీస్తుని ధరించుకోవాలి నీవు. అందుకే నేను ఎవరికి భయపడుదును? చూసా, యెహోవా నాకు రక్షణ, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా నా ప్రాణదుర్గము అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రాణదుర్గం అంటే ద లార్డ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్ అని మాట్లాడుతున్నానండి. దేవుడు మనకి స్ట్రెంగ్త్ ఇస్తాడనమాట. దేవుడు మనకి దేవుడిచ్చే బలం ఎంత గొప్పదంటే, దేనైనా సరే పడద్రోయగలిగినంత బలం దేవుడు మనకి ఇస్తాడండి. ఇంకా మాట్లాడు, నా శరీరమును తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రులు నా మీదకు వచ్చినప్పుడు వారే త్రొట్టిల్లు కూలిపోయారండి. దేవుడు చెప్తున్నాడు, నీ మీదకి రాలేదండి. ఎర్ర సముద్రంలో ఏమైపోయారండి? పరో సైన్యం త్రొట్టిల్లు కూలిపోయారండి. వాళ్ళు షడ్రక్, మేషకు, అబేద్నెగో చంపాలనుకున్నారు, ఏమైపోయారండి వాళ్ళు? కనుక మన దేవుడు గొప్పవాడు అన్న సంగతి మర్చిపోకూడదండి. అందుకే లోకాసు 11:9 నీకు భయం కలిగిందా? భయంలో నువ్వు జీవిస్తున్నావా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నా భయములు అంటూ వచ్చి నేను విడిపించాలని చెప్పుకున్నాం కదా మనం. అందుకే లోక 11:9 అటువలే మీరును అడుగుడి. ఆ భక్తుడు దేవుని యొద్ద ఎలాగైతే విచారణ చేశాడో నీవు కూడా దేవుని అడుగుడు, మీకు ఇయ్యబడును. వెదకుడి, మీకు దొరుకుతుంది. తట్టుడి, తీయబడి అని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు అడుగు, నీ సమస్య దేవునికి చెప్పు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మనకి ఇక్కడ కనుక క్రైస్తవులు భయపడకూడదని భయం వస్తుంది. పౌలే మాట్లాడుతున్నాడు, వెలుపట పోరాటంలో లోపల భయం అని చెప్తున్నాడండి. ప్రతి మనిషి భయపడుతుంటాడు, కానీ నా భయం ఇంట్లో వచ్చి దేవుడు నేను తెప్పించినట్టు కనుక
మన దేవుడు తెప్పించిన సముద్రుడు కనుక మనం ధైర్యాన్ని కలిగి మన భయం వచ్చినప్పుడు దేవుని యొక్క విచారణ చేద్దాం. దేవుడు వాటి నుండి తెప్పిస్తాడు. రెండో భాగం రేపు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. అనేక మంది భయపడుతూ భయంలో జీవిస్తున్నాం తండ్రి. ఆ చుట్టూ ఉన్న వారి వల్ల కానీ తండ్రి, చాలా శ్రమల వల్ల కానీ, శోధన వల్ల కానీ తండ్రి, అనారోగ్యాల వల్ల కానీ తండ్రి భయపడుతున్న కన్నీళ్లతో ప్రార్థన సాయం అడుగుతున్నారు తండ్రి. వారందరూ ధైర్యంగా బలంగా ఉండడానికి ప్రసంగం సహాయపడేలా చేయమని, నేను కూడా ధైర్యంగా జీవించడానికి ప్రసంగం సహాయపడేలా చేసి ఈ సత్యం ప్రపంచం అంతా చూడాలి తండ్రి. కొన్ని వేల మంది చూడాలి తండ్రి. ప్రతి ఒక్కరూ చాలా సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేస్తండి. అనేక మందికి ఆదరణ కలిగించే ఈ ప్రసంగాన్ని చేయమని క్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.